న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రావాడ వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ వేడుకలకు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికార మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంచాయతీరాజ్ దివాస్, జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయని గౌరవ శాసనసభ్యులు చెప్పగానే ఎందుకో రావాలనిపించింది. సరే, బిజీ షెడ్యూల్ కదా, అవుతుందా ప్రోటోకాల్ ఉంటే వెంటనే సీఓ గారు ఫోన్ చేసి కనుక దగ్గర తీసుకొచ్చారు. తీసుకున్న వాళ్ళు కూడా మీరు అందరూ కూడా గ్రామాల్లో మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నేను డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఎలా ఇంత కలెక్టివ్గా కొలాబరేటివ్గా వర్క్ చేస్తున్నారని. రియలీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఎందుకంటే సిఇఓ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నాకున్నటువంటి పరిధిలో చెప్పాలంటే, మన గ్రామాల్లో ప్రజలు ఉండే దశగా ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి మంచి ఎంపవర్మెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా భారతదేశం ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఆయన పరిపాలనలో ఎప్పటికప్పుడు కొత్త తరం తీసుకొస్తున్నారు, కొత్త ఒరవడి తీసుకొస్తున్నారు. ఎప్పుడు కూడా పబ్లిక్ హ్యాపీనెస్ ఇండస్ట్రీని ఎలా పెంచాలి, ఏ రకంగా పరిపాలన చేయాలని ఎప్పుడు ఆయన కార్యాచరణ చేస్తున్నారు. గతంలో చూసుకున్నా ఇప్పటికీ ఎక్కువగా మనం టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ మెరుగుపరచుకోవడానికి ఏం టెక్నాలజీ అడాప్ట్ చేయాలి, వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ టెక్నాలజీ అడాప్ట్ చేయాలి, ఇప్పుడు కొత్తగా జలధారం చేస్తున్నప్పుడు ఎలాంటి టెక్నాలజీ అడాప్ట్ చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అన్ని విధాలుగా ఈరోజు పరిపాలనకి కేంద్రీకృతం చేస్తూ మంచి చేకూర్చేలాగా, గ్రామాల అభివృద్ధి చేకూర్చేలాగా పనిచేయడం జరుగుతుంది. మరి అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్గం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ ఫోకస్ బెస్ట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి అనినిత్యం మానిటరింగ్ చేస్తూ ఆఫీసర్స్కి బాధ్యతగా ఇస్తూ ప్రజలకి మంచి చేకూర్చేలా చేయడం ఖచ్చితంగా ఒక మంచి విషయం. ఆయన కూడా ప్రత్యేకించి ఆయన శాఖలో నేను మా కాన్స్టిట్యున్సీ వెళ్తున్నాను, రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాను. ఆ మానిటర్లో నా క్లియర్గా పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుందో చూస్తున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రజా సేవ చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఎంత సేవ చేసినా ఉన్నతాధికారులుగా మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే ఆ సర్వీస్ అనేది కింద గ్రామ స్థాయికి వెళ్తుంది. మరి అలాంటి సేవలో మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ మంచి కార్యక్రమం చేస్తారని, ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నారని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అందరికీ కూడా వేదిక వారికి, వేదిక ముందున్న వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పంచాయతీరాజ్ దివాస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.